అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీలో డిప్యూటీ సీఎం నారా లోకేష్ బాబు విషయంపై రచ్చ జరుగుతూ ఉంది. ఈ రచ్చకి ఆద్యుడు మహాసేన్ రాజేష్. ఆయన గతంలో పి గన్నవరం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తెలుగుదేశం తరఫున లోకల్గా ఉన్న ఇష్యూస్ వలన ఆయన పోటీ చేయకుండా విత్డ్రా అయిపోయారు. అప్పుడు ఆ సీట్ జనసేనకి ఇచ్చారు టీడీపీ వాళ్ళ. గతంలో కూడా జనసేన అక్కడ గెలిచింది. జనసేన గెలిచి ఆయన జనసేనలో ఉండకుండా వైసీపీకి మారాడు సదరు ఎమ్మెల్యే అప్పుడు రాపాక వరప్రసాద్. అయితే ఆ సీటు మళ్ళీ తెలుగుదేశంకి ఇస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా మహాసేన రాజుని పోటీ చేయరు, పోటీ చేస్తే నన్ను ఓడిచ్చేస్తారు జనసైనికులని భయంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నాడు ఆయన. అయితే ఆ సీటు జనసేనకి ఇచ్చారు. జనసేన వాళ్ళు మంచి మెజార్టీతో గెలిచారు. అయితే ఆయనకి నేను పోటీ చేస్తే గెలిచి ఉండేవాడిని, పోటీ చేయకపోవడం వల్ల మిస్ అయిపోయాను అనే ఉద్దేశంతో మనసులో బాధ ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఆయన కూడా బాధ ఉంది, న్యాచురల్ అది. అయితే ఈ ప్రక్రియలో లోకేష్ బాబుకు డిప్యూటీ సీఎం అనే వాదాన్ని ఆయన తెర మీద తీసుకొచ్చాడు ఫస్ట్. దాన్ని మంత్రి పదవి రేసులో ఉన్న మాధవి గారి భర్త కడప జిల్లా కె శ్రీనివాసరెడ్డి గారు, ఆయన పొలిట్ బ్యూరో మెంబర్ కూడా తెలుగుదేశం పార్టీలో. ఆయన చంద్రబాబు గారి సమక్షంలోనే నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలని వాదన తెర మీద తీసుకొచ్చాడు. ఇది పక్కన పెడితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఈ వాదాన్ని పక్కకు తీసుకొచ్చాడు. ఇది నారా లోకేష్ డిప్యూటీ సీఎం అని. ఇక్కడతో ఆగిపోకుండా వరమ గారు పిఠాపురం నుంచి కూడా ఆయన కూడా ఇస్తే తప్పే ఉంది, ఇద్దరు ఉండొచ్చు అని చెప్పి వచ్చారు. అయితే ఇక్కడ వాస్తవం ఏంటి? గతంలో 14 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపుల నుంచి పెద్దాపురం నుంచి చినరాజప్ప, కర్నూలు నుంచి కె కృష్ణమూర్తి గారు, ఒక బీసీ ఒక కాపు అలా ఇచ్చుకుని ఇరు ప్రాంతాలని బ్యాలెన్స్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు టీడీపీ ఒకటే కాబట్టి. ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో ఆల్రెడీ కూటమి లీడర్గా ఉన్న జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఆయనకి ఇవ్వడమే కాకుండా ఆయనకి సముచిత స్థానం కల్పించారు. ఎట్లా? ప్రోటోకాల్ ప్రకారం సీఎం ఒకళ్ళదే ఫోటో ఆఫీసులో ఫోటో పెడతారు. అయినా సరే ఆయన మంచి సహృదయంతో పవన్ తన మిత్రుడికి మంచి హోదా కల్పించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రతి ఆఫీసులో సీఎంది డిప్యూటీ సీఎం ఇద్దరు ఫోటోలు పెట్టుకున్నారు. అది చాలా మంచి ప్రయారిటీ ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు తీసుకొచ్చి ఆయన డిప్యూటీ సీఎం అనే వాదం అనేది పసలేని వాదం. ఆల్రెడీ ఒకవేళ తెలుగుదేశం పార్టీ అంటూ రెండో వాళ్ళకి ఇవ్వాలనుకుంటే అనుకోదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకరికి ఇచ్చారు కాబట్టి, అది కూటమిలో ఒక నాయకుడికి ఇచ్చారు, రెండో వాళ్ళు అనుకోదు. అనుకున్నా కానీ బీసీలకు ఇస్తుంది, లేదంటే అచ్చెన్నాయుడు గారు లాంటి సీనియర్ ఆయన పార్టీలో గత అపోజిషన్లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు కూడా ఆయన పనిచేశాడు కాబట్టి అలాంటి వాళ్ళని ఏమైనా తీసుకుంటారు. ఏది కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే నా 90% ఆలోచన రాదు. ఎందుకంటే ఆయన కూడా మంత్రిగానే ఉన్నారు అచ్చెన్నాయుడు గారు. ఎవరైనా ఇస్తే టీడీపీ పార్టీ మైండ్ సెట్ ఏంటంటే ఇస్తే ఇంకో బీసీకి ఇస్తారు ఏది అవకాశం ఉంటే. అంతేగాని నాకు ఆ ప్రస్తావన లోకేష్కి ఇచ్చే ప్రస్తావన అనేది లేదు. లేదా వీళ్ళంతా ఏంటంటే బ్యాండ్ బాజా బ్యాండ్ లాగా లోకేష్ బ్యాండ్ డప్పు కొడుతున్నారు. ఎందుకు? కూటమిలో బీటలు వస్తేందుకు ఈ సన్నాయి నొక్కులు నొప్పుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అయితే చంద్రబాబు నాయుడు గారు గ్రహించి అందరికీ తలకాయ అంటేశారు. ఇక్కడ దావోస్ నుంచి పార్టీకి చెప్పి అక్కడ ఆగల ఇంకొక పెద్ద మనిషి భరత్ అనే ఆయన మంత్రి దావోస్లో లోకేష్ బాబుకు ముఖ్యమంత్రి చేయాలన్నాడు. ఆయన ఏది ఎలక్షన్లోనే ముఖ్యమంత్రి లోకేష్ బాబు అని చెప్పుకుని క్యాంపెయిన్ చేసి గెలిచి తీసుకోవచ్చు, తప్పులేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు. ఆయన కుమారుడిని మళ్ళీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనేటప్పుడు చంద్రబాబు నాయుడుకి చిర్రెత్తుకొచ్చింది. అక్కడే దావోస్లో తలకాయ అంటేశాడు, చెత్తగా కేకలేశాడని మనకి విశ్వసనీయ సమాచారం. ఎవరిని? టీజీ భరత్ని, ఇండస్ట్రీస్ మినిస్టర్ని. అక్కడ దాక్కుండా దావోస్ నుంచి పార్టీ ఆఫీస్కి ఫోన్ చేసి పెద్దలందరికీ చెప్పారు, ఎవడైనా సరే లోకేష్కి డిప్యూటీ సీఎం అనే వాదం కానీ ఇలాంటి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ కానీ తీసుకొస్తే మర్యాద కూడా సస్పెండ్ చేసి పారేస్తా పార్టీ నుంచి, బీ కేర్ఫుల్ అని ఆయన సీరియస్గా చంద్రబాబు నాయుడు అందరికీ పార్టీ వర్గాలన్నింటికి కూడా వార్నింగ్ ఇచ్చి తెలుస్తుంది. ఇలాంటి ప్రచారాలు ఎందుకు చేస్తారు, బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు చేస్తారో కూడా తెలుగు తమ్ముళ్ళు అర్థం కావట్లా. ఇలాంటి మాటలు మాట్లాడి భవిష్యత్తులో ఇతర వర్గాల నుంచి ఇతర ప్రజల నుంచి కూడా ఆదరణ కోల్పోయే పరిస్థితి వస్తుంది పార్టీకి. అందుకని ఇలాంటివి మంచిది కాదు. చంద్రబాబు గారు సరైన టైంలో మేల్కొని అందరినీ వార్నింగ్లు ఇచ్చి ఈ ఇష్యూని సర్దుమాయిపోయాడని అనుకున్నా. ఇది ఏంటంటే టీ కప్లో తుఫాన్ లాంటి తప్పితే ఇందులో ఏముండదు. ఎవరికి డిప్యూటీ సీఎం ఉండదు, ఏముండదు. యాస్తిగా ఎవరికి ఇష్టమైన వాళ్ళు మంత్రిగా పనిచేయటమే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే
ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.